ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో ఉత్తరాయణము, దక్షిణాయనము అంటే ఏమిటి, దక్షిణాయన పుణ్యకాలంలో ఏమి చెయ్యాలి అనే విషయం గురించి తెలుసుకుందాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము సూర్యుడు నవగ్రహాలకు రాజు. అసలు జ్యోతిష్యంలో ఒక గ్రహము రాశి మారడానికి ఒక్కో కాల వ్యవధి ఉంటుంది. అంటే చంద్రుడు మేషరాశి నుండి వృషభ రాశికి మారడానికి 2.5 రోజులు పడుతుంది. శని గ్రహము 2.5 సంవత్సరాలు పడుతుంది. రాహు కేతువులకు 1.5 సంవత్సరము, రవికి నెల రోజులు. ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి ఉంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొప్పున, అనగా మేషాది మీన రాశులు 12 రాశుల్లోనూ 12 నెలలు సంచరిస్తే మనకి సంవత్సర కాలము పూర్తవుతుంది. సూర్యుడు మేషరాశి ప్రవేశాన్ని జ్యోతిష్య పరిభాషలో మేష సంక్రమణం అని, సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష్య పరిభాషలో వృషభ సంక్రమణం అని, సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష్య పరిభాషలో మిథున సంక్రమణం అని, సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష్య పరిభాషలో కర్కాటక సంక్రమణం అని, ఇలా ఏ ఏ రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెప్తారు. సంక్రమణం అనే మాటకి జరగడం, ప్రవేశించడం అని చెప్పొచ్చు. సూర్యుడు కర్కాటక సంక్రమణం చేస్తాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు అని అర్థం. ఇది సుమారు జూలై 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరుగుతూ ఉంటుంది. ఈ కర్కాటక సంక్రమణాన్ని దక్షిణాయనమని. మనకి సంవత్సరానికి 2 ఆయములు ఉంటాయి. ఒకటి ఉత్తరాయణము, రెండవది దక్షిణాయనము. ఏ తిథులతోనూ సంబంధం లేకుండాను, ఎవరిని అడగక్కర్లేకుండాను సంవత్సరంలో వచ్చే పండుగలు 2. అవి ఉత్తరాయణము, దక్షిణాయనము. జనవరి 14వ తేదీ వచ్చే ఉత్తరాయణాన్ని మకర సంక్రమణమని, జూలై 16వ తేదీన వచ్చే దక్షిణాయనాన్ని కర్కాటక సంక్రమణమని వ్యవహరిస్తారు. ఈ 2 ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది. సూర్యుడు ప్రతి నెలలోనూ ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. దీనికి సంక్రమణం అని పేరు. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు ఉండే కాలం దక్షిణాయనము. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకు దేవతలకు పగలు. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు దేవతలకు రాత్రి. భారతీయ కాలంలో ఒక సంవత్సరంను దేవతలకు ఒక రోజుగా పరిగణిస్తారు. అందులో 6 నెలలు ఉత్తరాయణ కాలాన్ని వారి పగలుగా, 6 నెలల దక్షిణాయన కాలాన్ని వారి రాత్రిగా చెప్తారు. అందుకే దక్షిణాయనాన్ని దేవతల రాత్రి అని పిలుస్తారు. రాత్రి సమయం విశ్రాంతికి, ఆత్మ పరిశీలనకు, అంతర్ముఖ సాధనకు ఎలా ఉపయోగపడుతుందో దక్షిణాయనం కూడా ఆధ్యాత్మిక సాధనకు, తపస్సుకు, వ్రతాలకు అంతటి శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది. అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెప్తారు. దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతో పాటు శ్రీ వరాహస్వామి వారిని పూజించడం శ్రేష్టమని చెప్తారు. దక్షిణాయన ఆరంభ కాలమైన ఆషాఢంలో ఏ పండుగలు లేకపోయినా ఆ తర్వాత మాసాల్లో శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, రాఖీ పూర్ణిమ, ఆది పరాశక్తి మహిమలను చాటే దసరా, నరక బాధలు తొలగించిన దీపావళి, శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక, మార్గశిర మాసాలు, గోపికలు ఆనంద పారవశ్యాన్ని పొందే ధనుర్మాసము, ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఖచ్చితంగా జరుగుతుంది. కర్కాటక రాశి ప్రవేశంతో దక్షిణాయన పదం వైపు సూర్యుడు పయనం అవుతాడు. దక్షిణాయనంలో చేసే
పితృకర్మలు సరాసరి ఆ పితృదేవతలకు ఉత్తమమైనవి. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి పితృదేవతలకు సకల నరకాల నుండి తొలగిస్తాయి. దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ట, గృహప్రవేశము, ఉపనయనము, వివాహ కార్యాల్లాంటి శుభకార్యాలను చేయడము మంచిది కాదంటారు. కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్త మాతృకలు, భైరవ, వరాహ, నరసింహ, మహిషాసురమర్దిని, దుర్గా లాంటి దేవతామూర్తులను ప్రతిష్ఠించవచ్చని వైఖానస సంహిత చెప్తోంది. కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్య స్నానాలు, జపతపాలు చేయడం ఎంతో మంచిది. ఆనాడు కులదైవాన్ని లేదా శ్రీ మహావిష్ణువును పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు, పాపాలు వైదొలుగుతాయి. వారి పితృదేవతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు. సంక్రమణ కాలంలో చేసే పుణ్య స్నానాల వలన రోగాలు నివారించబడమే కాకుండా దారిద్ర్యం కూడా నిర్మూలించబడుతుంది. ముఖ్యంగా ఈ సంక్రమణ కాలము సాధకులకు మంచి ఆధ్యాత్మిక ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో దానాలు కూడా విశేష ఫలాలన్నిస్తాయి. అందుకే మోక్షానికి ఉత్తరాయణము, ఇహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు.